గైస్, ఈ వీడియోలో నాన్న యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. మనసు పెట్టి వినండి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. ఎందుకంటే నాన్న ఎవరికి చెప్పడు, పిల్లలకి భార్యకి అస్సలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటకు చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడు వస్తాడు, వెళ్ళిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లలను చూస్తుంటాడు. ఎప్పుడూ పనేనా, కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్ అవుతుంటారు. నిజానికి నాన్నే మిస్ అవుతుంటాడు. పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు. మనందరి కోసం నాన్న రాత్రి పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండుగలు, బర్త్డేలు, ఆసుపత్రులు, వీటన్నిటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని మనం అనుకుంటాం. వృద్ధాప్యం ఇంకా రాలేదు. మీకోసం అనుక్షణం కరిగిపోతూ కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందో తెలియదు. నాన్న డాక్టర్ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆ రిపోర్టులు తీసుకుని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్పవాళ్ళు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి స్కూల్లో పిల్లల సీటు కోసం లైన్లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ. ఆస్తులు అమ్మేసి కూతురు పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందల సార్లు అమ్మ ఏడవడం చూసాం, కానీ నాన్న ఏడవడం ఎప్పుడైనా చూసామా? నాన్న కూడా ఏడుస్తాడు, కానీ నీ ముందు ఏడవడం ఆయనకి ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చొని ఏడుస్తాడు. పిల్లలు పెద్దయ్యి ఏదో పని చేసుకునే సమయానికి నాన్న అన్నీ అమ్ముకొని అంతా ఆరిపోయి అంతంతా ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ఇన్నాళ్ళు వీళ్ళ కోసం ఇంత చేశానా, నేను ఎవరి కోసం బతికాను అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. నా కోసం నేను ఏది దాచుకోలేదే అనుకుంటాడు నాన్న. నిజానికి నేను అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. నాన్న గొప్పతనం మనసు పెట్టి వినడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనందరం కూడా పెద్దవాళ్ళం అయిపోతాం కదా. ఉన్న 2 ఎకరాలు నాన్న పోగొట్టుకుంటాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ కూడా అలాగే చెబుతుంది. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నని ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. ఎప్పటికీ ఏడవడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడూ ఆవిరైపోయి ఉంటాయి. కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు. వాడికి ఎంత సక్సెస్ వస్తే అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు. ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్డే వస్తే పిల్లల్ని ఆహ్వానిస్తాం, కానీ మీ నాన్న స్నేహితులు ఎవరు మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా చాలా మందికి గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తు అని ఫీల్ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు, కానీ నాన్నకు మీరే భవిష్యత్తు. మీకోసం రిస్క్ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్ని నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ మొత్తం పోయింది. ఎక్స్ట్రాడినరీ అవ్వాల్సిన నాన్న ఇప్పుడు ఆర్డినరీగా తన పిల్లల కోసం మిగిలిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.